హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో నుండి వెళ్ళిపోనున్న మాధవ. మహాలక్ష్మి ఏం చేయబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఈ రోజు జరిగే ఎపిసోడ్లో శైలు అయితే పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇంకా పోలీసులు రాగానే తన తల్లి మరియు అన్న ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తుంది. నేను ఒకరిని ప్రేమించాను, వీళ్ళకి అతనంటే ఇష్టం లేదు, నన్ను టార్చర్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా పోలీసులు అయితే శైలు వాళ్ళ అన్న చేత ఒక లెటర్ రాయిస్తారు. ఇప్పటి నుండి శైలుని ఏమీ అన్నము, శైలుకి ఏమన్నా అయితే మాదే బాధ్యత అని శైలు వాళ్ళ అన్న చేత రాయించి శైలు వాళ్ళ అమ్మ, నాన్న మరియు అన్న చేత సంతకం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. జరిగిన విషయం మొత్తం శైలు అయితే కేశవకి చెబుతుంది. ఇంకా ఆ తర్వాత జరిగిన విషయం మొత్తం కేశవ అయితే ఇంట్లో ఉన్న అందరికీ చెబుతాడు. వాళ్లు కూడా శైలు చాలా తెలివైన పిల్ల అని మెచ్చుకుంటారు. తర్వాతి రోజు ఉదయం మాధవ అయితే కూరగాయలు తేవడానికి బయటికి వెళ్తారు. అప్పుడు మహాలక్ష్మి అయితే మాధవ వాళ్ల నాన్నని, చక్రిని, కేశవాని మరియు వాళ్ల తమ్ముడిని తిడుతుంది. మీ అన్నకి పెళ్లి చేయాలన్న కనీస స్పృహ మీకు లేదు అని అంటుంది. ఇంకా చక్రి మరియు కేశవ అయితే ఎలాగైనా పెద్దికి పెళ్లి చేయాలని ఒక పెళ్లిళ్ల బ్రోకరుని కలుస్తారు. ఇంకా ఆయనైతే ఒక సంబంధం తీసుకుని వస్తాడు. ఇంకా పెళ్లికూతురు నాన్న అయితే అబ్బాయి జాతకం కావాలని అడుగుతాడు. చక్రి వాళ్లు మాధవ జాతకం అయితే పెళ్లికూతురు తండ్రికి ఇస్తారు. ఆయన ఆ జాతకం తీసుకుని వాళ్ల అవధానికి ఇస్తారు. ఆయన మాధవ జాతకాన్ని పరిశీలించి ఈ జాతకునికి వివాహ యోగం లేదు, ఇతను ఈ ఇంట్లో ఉంటే మిగతా ఎవరికీ పెళ్లిళ్ళు అవ్వవు, ఒకవేళ పెళ్లిళ్ళు అయినా వాళ్ల భార్యలు వాళ్లతో కాపురం చెయ్యరు అని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇంకా పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లందరూ వెళ్ళిపోతారు. పెద్ది అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి మరియు చక్రల పెళ్లి జరిగింది. కాని మహాలక్ష్మి అయితే ఇంకా చక్రిని భర్తగా ఒప్పుకోలేదు. కేశవ మరియు శైలు అయితే ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ మొత్తం గొడవలతో సాగుతూ ఉంది. వీళ్ల పెళ్లి జరిగేంతవరకు కూడా నమ్మకం లేదు. ఇదంతా నా జాతక ప్రభావమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నేను ఇక్కడే ఉంటే వీళ్లందరి జీవితాలు బాగుపడవు. అందుకే నేను ఈ ఇంట్లో నుండి వీళ్లందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా వెంటనే తన బట్టలు సర్దుకుని ఎవరికీ తెలియకుండా అక్కడి నుండి బయటికి వస్తాడు. బయట డోర్ ఓపెన్ చేయగానే మహాలక్ష్మి అయితే నిలుచొని ఉంటుంది. ఇంకా మాధవకి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. నన్ను క్షమించమ్మా అని మహాలక్ష్మితో అంటదు. అప్పుడు మహాలక్ష్మి అయితే, ఏంటి పెద్దీ ఇది, మా అందరికీ మంచి చెప్పే నువ్వే ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలి? ఎవరో ఏదో చెప్పారని అదే నిజమనుకుంటే ఎలా? నెల తిరిగేలోపు నీ పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పి మాధవని అయితే లోపలి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు నెల రోజులలో మహాలక్ష్మి అయితే మాధవ పెళ్లి చేస్తుందా? ఇంతకీ మాధవని చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.